చాలా మంది పాత న్యూస్ పేపర్లను సెల్ఫ్లు బీరువాలు మచ్చబండల వర్షి సరుకు సామాన్లు పెట్టుకుంటానికి వాడుకుంటారు. ఇంకొంతమంది ఏ పాత ఇనుప సామానులకు వేస్తుంటారు. అయితే ఒక దగ్గర గిట్ల కాదు, పేపర్లతోని ఏకంగా దుర్గామాత మండపమే వేసిండు ఒక అన్న. మరి గది ఎక్కడ, ఏందా కథ అనేది మనం కూడా చూద్దాం పారు. చూసిర్రా పేపర్లతోని ఎట్లా చేసిర్రో? ఇది దుర్గాదేవి నవరాత్రుల మండపం కలకత్తా పట్నంలో వేసిర్రు. ఎటు చూసినా సూర్పొంటి కాగితాలు ఏలాడదీసిర్రు. ఒక్కో పేపర్ ను సుట్టి వాటి దంటకు పాత సైకిళ్లను పెట్టిర్రు. ఇక కింది పేపర్ తోని మనిషి బొమ్మలు చేసి పేపర్ ను సద్వేతట్లు నక్ష తీసిర్రు. పేపర్ బాయ్ పేపర్ వేసినట్లు, సోపతి గడగాల్చి తోవల మాట్లాడుతున్నట్లు, బెంచి మీద ఒకళ్ళు కూసోని చదివినట్లు, పేపర్ ఇంట్లోకి ఇసిరేసినట్లు ఇట్లా తీరు బొమ్మలు తీసి ఒకప్పటి పాత రోజులను యాద్ చేస్తుర్రు. లెక్కకైతే దుర్గామాత మండపాలంటే ఎక్కడైనా పూలు, డెకరేషన్లు, లైటింగ్ అని శానా ఇకమతులు చేస్తుంటారు. కానీ గీ తన్మజ్ హజ్రా అనే గీ అన్న మాత్రం అందరు లెక్క చేస్తే ఏం మజా ఉంటదని పాత న్యూస్ పేపర్లతోని ఇకమత్ చేసిండు. చాయ్ బండి కస్టమర్ పేపర్ చదువుతున్నట్లు, పేపర్ అంటే ఎంత గొప్పదో అని మనుషులు ఇచ్చంత్రంగా చూస్తున్నట్లు. అబ్బో చిన్న లేదు ఆలోచన. అయితే ఇదంతా న్యూస్ పేపర్ ను మళ్ళా బతికించేతందుకేనట. ఎందుకంటే నిన్న అలా ప్రతి ముచ్చట ఫోన్లో చూస్తున్నాం గానీ ఏది అబద్ధమో ఏది నిజమో ఎరకైతలేదు. అదే పేపర్ల వార్త వచ్చిందంటే అది పక్క నిజమే అయ్యుంటదనేది ఈయన ఆలోచన. అందుకే అంతటి నిజమైన వార్తల్ని అందించే పేపర్ని అందరూ చదవాలే, మళ్ళా మున్పటి రోజులు రావాలే అని 4-5 నెలలు తిప్పలబడి ఈ ఇచ్చంత్రమైన ఉపాయం చేసిండు. దీనికోసం 10 లక్షల న్యూస్ పేపర్లు పట్టినాయట. ఏదైతే గాని పాత పేపర్లతోని కిరాణం దుక్న పొల్లు పొట్లాలు కడుతుంటారు. కానీ గీ అన్న మాత్రం పేపర్తోని ఆ పేపర్ను బతికిచ్చే ఉపాయం చేసిండు.